ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. చేరికూడి వచ్చిన సంఘానికి నా వందనాలు. చెప్పబోయే అంశము, ఒక స్త్రీ యేసు వస్త్రమును ముట్టుకొని బాగుపడెను. వాక్యం చదువుకుందాము. మార్కు సువార్త 5వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరునొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, చాలు. మరి ఇక్కడ చూసుకుంటే మనం యేసు దెకపోలి నుండి తిరిగి వచ్చనని గలిలయలోని యూదులు తెలుసుకున్నారు. యేసు ప్రభు చేస్తున్న అద్భుతములను బట్టి ఆయనకు స్వాగతం పలుకుటకు సముద్ర తీరమునకు వచ్చిరి. అది కపెర్నహూము అను ప్రాంతం అన్నమాట. యేసు యాయీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన హృదయమును కదిలించిందనమాట. అలాగే మార్కు సువార్త 5వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. నా చిన్న కుమార్తె చావనయ్యున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయనను మిగుల బ్రతిమాలు కొనగా. చాలమ్మ. మరి ఈ వాక్యంలో మనం చూసుకుంటే, మరి వాళ్ళ చిన్న కుమార్తె చావనయ్యున్నదని ఆయన అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద చేతులుంచవాలని ఆయనను బతిమాలు కొనెను. అలా ఎదురు చూస్తున్న వారిలో సమాజ మందిరపు అధికారి యాయీరును కూడా ఉన్నాడనమాట. ఆ యాయీరు యేసు కాళ్ళ మీద పడి, మా కూతురు జబ్బుతో ఉన్నది, నీవు వచ్చి బాగు చేయమని యేసుని అడిగాడు. అలాగే లూకా సువార్త 8వ అధ్యాయము 42వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయం 42వ వచనం. ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలు కొనెను. ఆయన వెళ్ళుచుండగా జన సమూహములు ఆయన మీద పడుచుండిరి. చాలమ్మ. మరి లూకా సువార్తలో మనం చూసుకుంటే, ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన ఒకతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలు కొనెను. ఆయన వెళ్ళుచుండగా జన సమూహములు ఆయన మీద పడుచుండిరు అనమాట. యేసు యాయీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన హృదయమును కదిలించిన సంగతి జరిగింది. ఆ ప్రజలు వెళ్ళుచుండగా ఆ స్త్రీ ఒక ఆలోచన వచ్చింది. ఆ స్త్రీకి ఉన్న అనారోగ్యము ధర్మశాస్త్ర ప్రకారము శిక్ష వస్తుందన్నమాట. 12 సంవత్సరాల నుండి రక్తస్రావము ధర్మశాస్త్రం ప్రకారము ఆమె అపవిత్రురాలు. ఆమె జబ్బుకు డబ్బంతా తరిగిపోయిన జబ్బు పెరిగిపోయింది, ఇంకా ఆమె జబ్బు ముదిరింది. అలాగే మార్కు సువార్త 5వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆమె వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. మరి మార్కు సువార్తలో మనం చూసుకున్నట్లయితే, మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుంచి 27 వరకు
ఈ 12 ఏండ్ల నుండి రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమూ ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదుననుకొని జనసమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనినమాట. ఆమె మరి యేసుప్రభు అటుగుండా వెళ్తున్నాడని విని, ఎట్లాగైనా కానీ యేసుప్రభుని ముట్టుకున్న వస్త్రమును పట్టుకున్న ఆమె జబ్బు బాగుపడిద్దని ఆమె విశ్వాసం కలిగి ఆ జనములు ఎట్లయినా వెళ్ళాలని వెళ్ళి యేసుప్రభుని పట్టుకొని ఆమె స్వస్థత పడిందనమాట. అలాగే లేవీకాండము 15వ అధ్యాయము 25 నుంచి 27 వరకు చదువుకుందాం. లేవీకాండము 15వ అధ్యాయము 25 నుంచి 27 వరకు. ఒక స్త్రీ కడగా ఉండు కాలమునకు ముందుగా ఆమె రక్తస్రావము ఇంకా అనేక దినములు స్రవించినను, ఆమె కడగా నుండు కాలమైన తరువాత స్రవించినను ఆమె అపవిత్రత ఆమె కడగా నుండు దినములలో వలనే ఆ స్రావ దినములన్నీ ఉండును. ఆమె అపవిత్రురాలు. ఆమె స్రావ దినములన్నీ ఆమె పండుకొను ప్రతి మంచము ఆమె కడగానున్నప్పటికీ మంచము వలె ఉండవలెను. ఆమె దేని మీద కూర్చుండునో అది ఆమె కడగా ఉన్నప్పటి అపవిత్రత వలె అపవిత్ర మగును. వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు. వాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. చాలండి. మరి ఈ లేవీకాండంలో చూసుకుంటే, ఈ లేవీకాండం 15వ అధ్యాయం 25 నుంచి 27 వరకు ఆమె జబ్బు ప్రకారము ఆమెను ఎవరు ముట్టకూడదన్నమాట అని లేవీకాండంలో ఉన్నది. అలాగే మార్కు సువార్త 5వ అధ్యాయం 27 నుంచి 29 వరకు చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 27 నుంచి 20. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదుననుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రములు ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టిన ఎవరని అడుగగా. చాలండి. ఈ మార్కు సువార్తలో 5వ అధ్యాయం 27 నుంచి 29 వరకు మనం చూస్తే, ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదుననుకొని జనసమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. ఆమె యేసును గూర్చి వినింది, ఆయన దగ్గరకు వచ్చింది, ఎవరికీ కనపడకుండా ప్రజలలోనికి వెళ్ళి తనలో నేను ఆయనను ముడితే బాగుపడతాననుకొని ప్రజల్లోకి వెళ్ళింది. అది ఆమె విశ్వాసము. ఆయనను ముట్టెను, ఆమె బాగుపడెను. అలాగే లూకా సువార్త 8వ అధ్యాయము
45, 46 వచనాలు చదువుకుందాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 45, 46. నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరూ మేమెరుగమన్నప్పుడు పేతురు, ఏలినవాడ, జనసమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు, ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను. చాలండి. ఈ లూకాసు వార్తలో మనం చూసుకుంటే ఈ 45, 46 వచనాల్లో నన్ను ముట్టింది ఎవరని యేసు అడగగా అందరూ మేము ఎరుగమన్నప్పుడు పేతురు, ఏలినవాడ, జనసమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు, ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను. అప్పుడు యేసు, ఎవరో నన్ను ముట్టెను అన్నాడు. అప్పుడు పేతురు, ఇంత జనంలో ఎవరు తాకి ఉంటారు అని అన్నాడు. తాకటం వేరు, విశ్వాసంతో ముట్టటం వేరు. నాలో శక్తి వెళ్ళినది అన్నాడు. విశ్వాసము దేవుని శక్తిని మనలోనికి తెస్తుందన్నమాట. అలాగే మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధాన గలదానివై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పెను. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పింది. మార్కు సువార్తలు మనం చూసుకుంటే ఆ స్త్రీ ఆ సంగతి విని ఆయన పాదముల మీద పడి తన స్థితిని గురించి చెప్పెను. అప్పుడు, నీ విశ్వాసము గొప్పది అని అన్నాడు. ఒక రోగం నిన్ను బాధ పెట్టుచున్నది అని అన్నాడు అనమాట. కాబట్టి మన జీవితాల్లో కూడా మనలను బాధపరిచే ఏ పరిస్థితులైనా ఆ ప్రభు పాదముల మీద పడి విశ్వాసంతో ఆయనను వేడుకుంటే ఆ స్త్రీని బాగు చేసిన దేవుడు మన జీవితాల్లో కూడా గొప్ప కార్యములు చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.